మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి శుక్రుడు పంచమ రాజకారకుడు ఎవరండి? శుక్రుడే కదా. పంచమాధిపత్యం వచ్చాడు శుక్రుడు మిథున రాశిలో ఉండడం వల్ల, రవి కూడా ఉండడం వల్ల, రవి శుక్రుల కాంబినేషన్. రవి మంచివాడు కాదు, కానీ రవి మిథున రాశిలో మంచివాడే కావడం వల్ల అంటే డిగ్రీస్లో రవి శుక్రులు దూరంగా ఉన్నారు. అది ఫస్ట్ పాయింట్. శుక్రుడు ప్రభావం వల్ల అందంగా ఉండడము, ప్రతి పనిలోనే యాక్టివ్గా ఉండడము, చురుకుదనంగా ఉండడము, విజయం సాధించడము, మీరు ఏ పనులైనా సరే చక్కగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. రవి కూడా ఉన్నాడు కాబట్టి స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుంది, మీకు అయితే తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, ఆదరింపబడుతూ ఉంటారు. అలాగే ప్రతి పనిలోనూ మీరు ముందంజలో ఉంటారనడంలో సందేహం లేదు. అంతేకాకుండా మీ రాష్ట్రాధిపతి బుధుడు ద్వితీయ భావంలో ఉన్నాడు. ఫైనాన్స్ కష్టపడి సంపాదించే డబ్బులు ఉంటాయి. పైగా శుక్రుడు కూడా ఉన్నాడు కదా. బుధ శుక్రుల కాంబినేషన్ ద్వితీయంలో ఉండడం వల్ల, రవి బుధుల కాంబినేషన్ కూడా ద్వితీయ భావంలో, అంటే సెకండ్ హౌస్లో 7వ తారీఖు నుంచి శుక్రుడు, 17వ తారీఖు నుంచి రవి, అంటే 17వ తారీఖు నుంచి రవి బుధులు. ముందు బుధ శుక్రుల గురించి చెప్పుకుందాం. అంటే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ధనయోగం బాగా ఉంటుంది. అలాగే సినిమా రంగంలో, కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీకు బుధ శుక్రుల కాంబినేషన్ ఏంటంటే బాగా పాటలు పాడేవాళ్ళు, మాటలు మాట్లాడేవాళ్ళు, డబ్బింగ్ ఆర్టిస్టులు, యాంకరింగ్ ఉన్నవాళ్ళు, స్పీచెస్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా కలిసి రావడము, ధనయోగం ఉండడము జరుగుతుంది. అలాగే రవి బుధుల కాంబినేషన్ వల్ల కూడా ఫైనాన్స్ రంగంలో బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ, ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది, చదువు కూడా బాగా చదువులో కూడా మీరు రాణించడానికి అవకాశం ఉంది. 4th హౌస్ లార్డ్ బుధుడు ద్వితీయ భావంలో ఉన్నాడు. అదృష్టం అంటే ఏంటంటే ఇలా ఉండడం వల్ల వాహనాలు కొనుక్కోవడము, వాహనాల మీద ప్రయాణాలు చేయడము బాగా ఉంటుంది. ఇక బుధ శుక్రుల కాంబినేషన్ కూడా మీకు కళారంగంలో కూడా అభిరుచి ఉంటుందండి. కళారంగంలో అభిరుచి ఉండడము, సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి మీకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు, సందేహం లేదు. బుధ శుక్ర రవిలు ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఈ నెల మొత్తం కూడా ధనానికి లోటు లేకుండా బాగుంటారు. కళగా ఉండడము, ముఖవర్చస్సు పెరగడము, కంఠధ్వని బాగుండడము, ఇవన్నీ జరుగుతుంది. సరే, 20వ తారీఖు నుంచి బుధుడు 3వ భావంలోకి వచ్చేస్తాడు. మీ రాష్ట్రాధిపతి బుధుడు 20వ తారీఖు నుంచి రావడం, మీ 20వ తారీఖు నుంచి ప్రయాణాలు సూచిస్తున్నాయి. మీలో మీ తమ్ముళ్ళు కానీ మీ చెల్లెలు కానీ ఉంటే వాళ్ళకి చాలా బాగుండడము, ఆభరణాలు కొనుక్కోవడము, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుండడము, కొత్త కొత్త ఆలోచనల ద్వారానే మీకు ఉంటాయి. ఆ ఆలోచనల్ని ఆచరణలో పెట్టి మీరు విజయం సాధిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే బుధుడికి కుజ దృష్టి ఉండడము, శని దృష్టి ఉండడం వల్ల జనరల్గా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, అందులో సందేహం లేదు. కొద్దిగా ప్రయాణాల్లో అలసట రావడము, కొద్దిగా ప్రయాణాల్లో లేట్ అవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 4th భావంలో కేతువు, 4th భావానికి గురుదృష్టి ఉంది. అందుకని గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే సుఖపడే తత్వం ఎక్కువ ఉంటుందండి. అలాగే కేతు ఉండడం వల్ల గణపతి ఆరాధన చేసుకున్నా, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకున్నా కేతు ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది. సుఖపడతారు, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే చదువు విషయంలో కానీ, మీ మదర్ గారి తల్లిగారి ఆరోగ్య పరిస్థితి విషయంలో కానీ, లేకపోతే ల్యాండ్స్ విషయంలో కానీ మీకు భూములు రావడానికి అవకాశం ఉంది. ఈ నెల మొత్తం కూడా భూములు కానీ, వాహనాలు కానీ కొనుక్కుంటారు. అంతేకాకుండా సంతానం, పంచమ స్థానాధిపతి శుక్రుడు మీరు రాసుకోవడం వల్ల సంతాన యోగ్యత కూడా బాగుంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఆదాయం బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 6వ భావాన్ని గురుడు చూడడం వల్ల, శని కూడా చూడడం వల్ల, కుజుడు కూడా చూడడం వల్ల మేనమామలు బాగా ఉండడము, శత్రు భయం లేకుండా ఉంటుంది మీకు. 6వ భావంలో ఎటువంటి శత్రువులు ఉన్నా సరే వాళ్ళు అణిచివేయబడతారు. ఎందుకంటే 6వ భావాన్ని గురుడు చూడడం, కుజుడు కూడా చూస్తున్నాడు. ఇక్కడంటే శని మ్యాలిఫిక్ అయ్యాడు, అయినా కూడా చూస్తున్నా శని 6వ భావం చూస్తున్నంత మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు. గురుదృష్టి కాబట్టి శత్రు భయం లేకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఏదైనా 7వ భావాన్ని రవి శుక్రులు చూస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో శుభకార్యాలు జరగడము, వివాహాలు కుదరడము, పైగా విహారయాత్రలు చేయడము, బంగారు ఆభరణాలు కొనడం అవకాశాలు ఉండడము, ఇవన్నీ కూడా 7వ భావం ఉంటుంది. 7వ భావానికి బాగుంటుంది. 8వ స్థానం గురుదృష్టి ఉందండి. 8వ స్థానం గురుదృష్టి ఉందంటే 8వ భావం ధనవంతానికి వచ్చే ధనయోగం మీకు బాగా ఉంటుంది. అంతేకాకుండా గురుదృష్టి వల్ల ఆరోగ్యప్రదంగా ఉంటారు. ఎటువంటి శత్రు భయం లేకుండా, శత్రు భయానికి గురుదృష్టి ఉంది, 8వ స్థానానికి గురుదృష్టి ఉంది. అంటే శత్రువులో కానీ ఇంకే ప్రాబ్లం అయినా సరే మీకు అనారోగ్య సమస్యలు దగ్గర చేరవు. టెన్షన్స్ పడకుండా గురుడు మిమ్మల్ని కాపాడుతాడు. గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగుంది. ఇది భాగ్యస్థానం, ఇక్కడి నుంచి చెప్పుకోవాలండి. భాగ్యస్థానంలో శని, శని మంచివాడు కాదు యాక్చువల్గా, ఎందుకంటే శని అష్టమాధిపత్యం వచ్చేది, కానీ కోణాధిపత్యం వచ్చేది శని శుభుడే. శుభుడు కాబట్టి శుభత్వం ఉంటుంది కాబట్టి శని కార్యకర్తలు బిజినెస్లు చేస్తారు, ఇందులో బాగా రాణిస్తారు. శని కార్యకర్త బిజినెస్ అంటే కోల్ రంగము, సాఫ్ట్వేర్ రంగాలు, కొంతమందికి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ రంగాలతో పాటు హార్డ్వేర్ మెటీరియల్స్, కంప్యూటర్ హార్డ్వేర్ మెటీరియల్స్, కంప్యూటర్ సంబంధించిన వ్యవహారాలు వీటిలో ఉండము. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగము, ఇవన్నీ బాగా మీకు కలిసి వచ్చే అంశాలుగా ఉంటాయి. శని కార్యకర్తలు ఉండడం వల్ల మీరు విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఉంటాయి.
ముఖ్యంగా దైవ దర్శనాలు, పీఠాధిపతులు కలవడము, గురువు గారి సందర్శన, ఇవన్నీ ఎక్కువ ఉంటాయండి. ముఖ్యంగా శని కారక శని ప్రభావం ఉంది కాబట్టి వెంకటేశ్వరం ఆరాధన కూడా మీకు ఉండడానికి ఎక్కువ చేసుకోవడం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. రాహు, దశమ రాహులో ఏమవుతుందంటే కొంతమందికి వాళ్ళ మీ జాతకాల రీత్యా ఎదుటి వాళ్ళతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. దశమ రాహు ఉన్నాడంటే యాక్చువల్గా గంగా స్నానం చేయిస్తుంటాడు. దశమ రాహు ఫ్లైట్స్ ఎక్కిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ రాహు ఉన్న ప్లేస్ కూడా మీనరాశి అవ్వడం వల్ల మీరు విదేశాలు వెళ్ళడము, ఫ్లైట్లలో తిరగడము, మీరు చేస్తున్న ఉద్యోగ భద్రత ఏర్పడము, ఉద్యోగంలో అభివృద్ధి ఉండడము. ఎందుకంటే మీ 10th house లార్డ్ వైభవం ఉన్నప్పటికీ ఖర్చులు ఉంటాయి అంతే తప్ప ఉద్యోగం లేకుండా ఉండదు. ఉద్యోగ భద్రత ఉంటుంది. రాహు ఉండదు పర్ఫెక్ట్గా చాలా బాగుంది. 11వ ఇంటి వాడు 11వ ఇంట్లో వాడు కుజుడు. వల్ల ఏమవుతుంది, 11వ ఇంటి కుజుడు ఉండడం వల్ల శని కూడా చూస్తాడు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో కొంత అవకతవకలు, కొద్దిగా చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, భూ తగాదాలు రావడానికి అవకాశాలు 12వ తారీఖు వరకు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కుజుడు 11వ భావన ఉండడము, శని 9వ భావన ఉండడము, దశమంలో రావడం వల్ల పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా గురుడు 12వ భావన ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 12 అంటే సప్తమాధిపతి అంటే 10th house లార్డ్ గురుడు వ్యయ భావంలో ఉన్న మంచిదే. అంటే 6, 8, 12 స్థానాల్లో గురుడు యోగిస్తాడు. అలాగే 12వ భావంలో ఉన్న కుజుడు యోగిస్తాడా? యోగించడు. కరెక్ట్ కదా. అంటే 2వ భావాధిపతి 12వ భావంలో ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్పాలంటే మీకు ఈ 13వ తారీఖు నుంచి కూడా ఒక యోగం ఏర్పడబోతోంది. అంటే అసలు యాక్చువల్గా కుజుడు మంచిగా చేయడు, కానీ గురుడితో కలిసిన కుజుడు కాబట్టి గురుమంగళ యోగం ఇస్తాడు. అలాగే 2nd house లార్డ్ చంద్రుడు 12వ భావనకి వెళ్ళిపోతాడు. అంటే డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాడు, ఖర్చు పెట్టేట్టుగా చేస్తూ ఉంటాడు. మంచి వాడికి అంటే దైవ దర్శనాల కోసమనో, అది పీఠాధిపతులు కలవడం కోసమనో, సన్మానాలు జరగడం కోసం సన్మానాలు జరుగుతాయి మీకు.